వ్యవసాయ రంగంలో విస్తృతంగా ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన హెర్బిసైడ్ పార్వకాట్ గడ్డి మందు విష ప్రయోగానికి గురైన ఓ వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడుతూ నెల్లూరు మెడికల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన విజయాన్ని సాధించారు. భారీ మోతాదులో పార్వకాట్ సేవించినప్పటికీ సమయానికి అందించిన అత్యవసర వైద్యం, నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక చికిత్సలతో రోగి పూర్తిగా కోలుకోవటం విశేషమని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ పార్వకాట్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో కలుపు మొక్కలను నిర్మూలించడానికి ఉపయోగించే అత్యంత శక్తివంతమైన హెర్బిసైడ్ అని చెప్పారు. పారాక్యూట్ పాయిజనింగ్ అంటే గడ్డి మందు అంటారు. అది మెయిన్గా మనకు ఎందుకు అంత ఇంపార్టెంట్గా ఈరోజు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుందంటే, అది 50 ml కంటే ఎక్కువ తీసుకుంటే చాలా బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. చాలా మంది అలా అనుకుని ఏం చేస్తారంటే, పాయిజనింగ్ తీసుకున్నప్పుడు గడ్డి మందు తీసుకుంటే హాస్పిటల్కి రాకుండా ఎలా యూజ్ ఉంటుంది కదా అని చెప్పి అలా ఉండి చనిపోయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలా అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుని యూజ్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనకి ఇప్పటిదాకా అంటే అది గడ్డి మందు ఎక్కువ మనకి ఇండియా వైడ్ స్టేట్లో కానీ ఎక్కడ యూజ్ చేస్తుంటారు. అది తీసుకున్న తర్వాత లేట్గా వస్తే మనకి ఇప్పుడు దాకా మనం కాపాడింది కూడా చాలా తక్కువ మందినే. అందుకు మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, గడ్డి మందు అనేది తీసుకున్న వెంటనే ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వస్తే మనకు సేవ్ చేసే స్కోప్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ మనకి రికార్డ్ అయినంత వరకు ఫస్ట్ కేసు అనమాట మన హాస్పిటల్లో. ఒక యంగ్ పేషెంట్ 20 years ఉంటాయి, గడ్డి మందు తీసుకున్న వెంటనే ఇక్కడికి రావడం వల్ల అతనికి మనకి ఎమర్జెన్సీ వెంటనే మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, అంటే బ్లడ్ శుద్ధీకరణ చేయాల్సి ఉంటుంది, ప్లాస్మాఫెరసిస్ అంటారు. అది చేయడం వల్ల మనకు పాయిజనింగ్ బాడీలోకి మిగతా సెల్స్కి అటాక్ అవ్వకుండా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అలా చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫస్ట్ కేసు ఇప్పటికీ మనకి రికార్డ్ అయిందనమాట, సేవ్ చేసినట్లు. అతను 100 ml తీసుకున్నాడు. ఇప్పుడు దాకా మనం ఆర్టికల్స్ ఎక్కడ చూసినా కానీ, జర్నల్స్ చూసుకున్నా కానీ, ప్రపంచం మొత్తం మీద కూడా 100 ml తీసుకున్న పేషెంట్ ఇప్పుడు దాకా బతికినట్లు ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మన హాస్పిటల్లో అంత పాయిజనింగ్ తీసుకున్న గడ్డి మందు బతికిన కేసు అనమాట. సో మనకి ఏదైనా పాయిజనింగ్ తీసుకున్న వెంటనే చాలా రకాల పాయిజనింగ్స్ ఉంటాయి. కొన్నిటికి యాంటీడోట్ ఉంటుంది, అంటే విరుగుడు ఉంటుంది. కొన్నిటికి విరుగుడు మందు ఉండదు అనమాట. ఈ గడ్డి మందుకి విరుగుడు మందు ఏమి ఉండదు. కానీ మనం ఎలా సేవ్ చేసాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మనం సేవ్ చేయాలంటే పేషెంట్ వెంటనే హాస్పిటల్కి వచ్చేయాలి. ఎందుకంటే బ్లడ్లో నుంచి ఆర్గాన్స్, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ అటాక్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ మనం ఇచ్చినా అంత బెనిఫిట్ ఉండదు. సో అది బ్లడ్లో నుంచి ఆర్గాన్స్కి వెళ్ళక ముందే మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ మనం ఒక 50% పాయిజనింగ్ బ్లడ్లో నుంచి ఫిల్టర్ చేయడం వల్ల రిమైనింగ్ పాయిజన్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. అంటే పేషెంట్ కండిషన్ బట్టి, అది కిడ్నీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందా, లివర్ డ్యామేజ్ ఎక్కువైందా, లంగ్స్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయా, దాన్ని బట్టి మనం ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ మన హాస్పిటల్లో మనకున్న ఎమర్జెన్సీ సపోర్ట్ వల్ల కానివ్వండి, ఐసీయూ సపోర్ట్ వల్ల కానివ్వండి, మన హాస్పిటల్లో మన నెల్లూరులో మెయిన్గా ఫస్ట్ కేసు మనం కాపాడమని చెప్పడానికి చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాము. సో ఎవరైనా కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక పాయిజనింగ్ కేసు ఉందంటే ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్కి తీసుకోవడం వల్ల మన వాళ్ళని కాపాడుకోవచ్చు. కాకుండా మనం నెగ్లెక్ట్ చేసి, లేకుంటే లాంగ్ డిస్టెన్స్, చాలా మంది పాయిజనింగ్ అనగానే చెన్నై అట్లా వెళ్ళడం వల్ల కూడా టైం లిమిట్ ఉంటుంది. మనం ఎంత ఎర్లీగా వస్తే మనం అంత ఎర్లీగా సేవ్ చేసుకోవచ్చు. అలా ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సేవ్ చేయలేము. మాకు ఇప్పటి వరకు గడ్డి మందు పాయిజనింగ్ కేసు చాలా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు దాకా కూడా మనం 50 ml తీసుకున్న వాళ్ళకు సేవ్ చేయడం చాలా కష్టమైపోతుంది. లెస్ దాన్ 20 ml 25 ml తీసుకుంటే ట్రీట్మెంట్ ఇస్తే బతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 25 to 50 ml మటుకు ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. 50 ml ప్లస్ తీసుకున్న వాళ్ళకి చాలా కష్టం అనమాట బతికించడం, అంటే వాళ్ళు లేట్గా వస్తాయి. సో ఈవెన్ మనకు అప్ టు 100 ml తీసుకుని బతికించామంటే మటుకు మెయిన్గా ఫస్ట్ పేషెంట్ వెంటనే వచ్చేయాలి ఇక్కడికి హాస్పిటల్, లేట్ చేయకుండా. అండ్ మనకి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయడం వల్ల కూడా కాపాడుకోవచ్చు. సో మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా కానీ ఈ గడ్డి మందు ఇంగ్లీష్లో పారాక్యూట్ అంటారు. ఆల్మోస్ట్ మనకి సేవ్ చేయడం చాలా కష్టము. మనం సేవ్ చేయాలంటే కూడా వాళ్ళు ఎంత ఎర్లీగా వచ్చి అంత ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సేవ్ చేయొచ్చు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.